కాంతారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి ప్రహ్లాద్ గారు. కాంతారావు గారు, రామాయణ గాథను మొదలు పెడదామా? తప్పకుండానండి, కొనసాగిద్దాము. రాముని యొక్క వనవాసం ప్రారంభమైంది. సీతారామ లక్ష్మణులు రథంలో పోతున్నారు. ఆ రథం వెంట కొంత దూరం దశరథులు తల్లులు అందరూ వచ్చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినారు. కానీ అయోధ్యలో ఉండేటటువంటి బ్రాహ్మలందరూ కూడా తాము రోజు ఇంట్లో అర్చన చేసేటటువంటి అగ్నులను పాత్రల్లో తీసుకొని రాముని వెంట పరిగెత్తడం మొదలుపెట్టారు. రథం వెంట పరిగెత్తడం మొదలుపెట్టారు. ఆ రాముడు వాళ్ళని ఆగిపోండి అన్నాడు, కానీ వాళ్ళు ఆగలేదు. వాళ్ళు చెప్పారు, రామచంద్ర, నీవు బ్రాహ్మణ పక్షపాతివి, మేము బ్రాహ్మణవంతులం కూడా నీ సుఖం కోరేవాళ్ళం, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉండడానికి మేము నిర్ణయించుకున్నాం, నీతోటి అరణ్యాలకు వస్తాము అని చెప్పి అన్నారు. అప్పుడు రాముడు ఎంత చెప్పినా సరే వినకపోతే రథం దిగి చిన్నగా నడవటం మొదలుపెట్టాడు. ఈ బ్రాహ్మణులందరూ కూడా ఆయన అనుసరించడం మొదలుపెట్టారు. అలా వారు సాయంత్రానికి తమసా నది ఒడ్డుకు చేరారు. ఆ తమసా నది ఒడ్డున ఆ రోజు రాత్రి రాముడు, లక్ష్మణుడు, సీత, అలాగే ఈ బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఏం జరిగిందంటే ఆ తమసా నది ఒడ్డున ఆ రోజు రాత్రి సీతారాములు అలాగే మునులు నిద్రపోయినారు, కానీ లక్ష్మణుడును సుమంత్రుడు నిద్రపోలేదు. తెల్లవారులు వాళ్ళు రాముని యొక్క సీత యొక్క కష్టాలను గురించి బాధపడుతూ తెల్లవారులు గడిపారు. తెల్లవారుతున్నది. రాముడు ముందు నిద్ర లేచాడు, సీతను లేపాడు. సుమంత్రుడితో అన్నాడు, నాయనా సుమంత్ర, మమ్మల్ని తమసాన్ని దాటించయ్యా అన్నాడు. అప్పటికి బ్రాహ్మణులు లేవలేదు. సుమంత్రుడు సీతారామ లక్ష్మణులు ఎక్కించుకొని రథం మీద తమసాన్ని దాటించాడు. అవతలి ఒడ్డుకు చేరారు. అప్పుడు రాముడు ఈ సుమంత్రుడితో అన్నాడు, నాయన, నువ్వు రథం తీసుకొని వెళ్ళు. ఏం చేస్తావు? బ్రాహ్మణులు పడుకున్న చోటు నుంచి ఇంకా ఉత్తరంగా నీ రథాన్ని చాలా దూరం తీసుకెళ్ళి మళ్ళా వెనక్కి మా దగ్గరికి తీసుకురా అని చెప్పాను. కాదు, ఎందుకు? ఈ రథపు జాడలు ఉత్తరం వైపు పోవటం చూసి, అంటే రాముడు మళ్ళీ అయోధ్యకు వెళ్ళాడు అనుకొని ఈ బ్రాహ్మణులందరూ కూడా అయోధ్యకు వెళ్ళిపోతారు. ఆ ప్రకారంగా వాళ్ళు అరణ్యవాస కష్టాలు అనుభవించకుండా ఏం చేయగలుగుతాను అంటాడు. సుమంతుడు అదే రకంగా వాళ్ళను ఆ రథాన్ని వాళ్ళు అక్కడ దించి ఆ రథాన్ని ఉత్తరం చాలా దూరం పోనిచ్చి మళ్ళా రథాన్ని తీసుకొచ్చి సీతారామ లక్ష్మణులు ఎక్కించుకొని దక్షిణం వైపుగా చాలా దూరం సాగిపోతాడు. అలా ఆ రథము వేదశ్రుతి నదిని, గోమతీ నదిని, చందికా నదిని, ఈ నదులన్నింటినీ కూడా దాటుకుంటూ వెళ్ళి గంగానది ఒడ్డుకు చేరుతుంది. ఆ గంగానది ఒడ్డున కొంత దూరం వాళ్ళు ఆ గంగానది ఒడ్డునే ప్రయాణించి శృంగిబేరిపురం అనేటటువంటి ఒక పల్లెకు చేరుతారు. ఆ పల్లెలో గుహుడు అనేటటువంటి బోయరాజు, ఆయన యొక్క అనుచరులు వాళ్ళందరూ కూడా ఉంటారు. ఈ గుహుడు రామునికి చాలా ఆప్తమిత్రుడు. ఈ శ్రీరాముని రాగం గురించి తెలుసుకొని గుహుడు తన కుల పెద్దలతోనూ ఇంకా అనుచరులతోనూ వచ్చి రామచంద్రుడికి నమస్కారం చేస్తారు. రామచంద్రుడు ప్రేమగా గుహుడిని ఆలింగనం చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళు రామునికి కావలసినటువంటి ఏర్పాట్లను కూడా గుహుడు చేస్తాడు. సీతారాములు పడుకోవటానికి ఏర్పాటు చేస్తాడు. వాళ్ళిద్దరు కూడా పడుకుంటారు. ఆ రాత్రి మళ్ళా లక్ష్మణుడు, సుమంత్రుడు, గుహుడు వాళ్ళ ఈ సీతారాముల బాధలను తలుచుకుంటూ వాళ్ళు రాత్రంతా గడుపుతారు. తెల్లవారుతుంది. వెంటనే గుహుడు ఒక నావను ఏర్పాటు చేస్తాడు. ఆ నావ మీదికి ముందు సీత, తర్వాత రాముడు, తర్వాత లక్ష్మణుడు ఎక్కుతారు. ఈ ఆభరణాలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ నావలో పెడతారు. గంగానదిలో పోతూ ఉంటే గంగానది మధ్యకు రాగానే సీతమ్మ తల్లి గంగానదితోటి మొక్కుకుంటుంది. ఏమని మొక్కుకుంటుంది? గంగమ్మ తల్లి, మేము వనవాసం పూర్తి చేసి సుఖముగా తిరిగి వచ్చినట్లుగా దీవించు. మేము క్షేమముగా తిరిగి వచ్చి రామునికి పట్టాభిషేకం జరిగితే బ్రాహ్మణులకు లక్షలాది గోవులను, వస్త్రములను దానం చేస్తాను. నీకు 100 కుండలతో మద్యాన్ని, మాంసాన్ని సమర్పించుకుంటాను అంటుంది సీతమ్మ తల్లి. ఆ రకంగా మొక్కుకుంటుంది. కాంతారావు గారు, వాల్మీకి మహాముని అలా రాశాడు ఏమిటండి? అవునండి, వాల్మీకి మహాముని అలాగే రాశాడు.
అయోధ్యకాండ 52వ సర్గ 89వ శ్లోకంలో ఏముందంటే, సురాఘట సహస్రేణ మాంసభూతౌ ధనేన చ యక్షే త్వాం ప్రయతాదేవి పురీం పునరుపాగత. ఓ దేవి, దాని అర్థమైందంటే, ఓ దేవి, నేను నగరమునకు మరలి వచ్చి నియమవతినై 1000 కడవల మద్యము మాంసరూపముకు అన్నము నీకు ఉపాయనముగా సమర్పించి పూజింతును అని అంటుంది సీతాదేవి. సో ఆ రకంగా గంగానదికి సీతమ్మవారు మొక్కుకుంటుంది. గంగానదిని దాడతారు. అప్పుడు సుమంత్రుడు ఈ గంగానది యువతల ఒడ్డున ఉంటాడు. సీతారామ లక్ష్మణులు గంగానది దాటడం, వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా ఇంకా ముందుకు దక్షిణం వైపు పోవటం, తనకు కనుచూపుకు అందినంత మేరకు చూసి ఇక సుమంత్రుడు తన యొక్క రథాన్ని ఉత్తరం వైపుగా మరలించి అయోధ్య వైపుగా తీసుకెళ్తాడు. అలా వాళ్ళు సుమంత్రుడు వెళ్ళిపోగానే గుహుడు వాళ్ళకందరికీ కూడా వాళ్ళ కనుచూపు మేర వరకు గుహుడు కూడా ఉండి గుహుడు శృంగేరిపురానికి చేరుతాడు. అప్పుడు వీళ్ళు ఇంకా ముందుకెళ్ళి ఒక పని చేస్తారు. రాత్రి కాకముందే ముందుగానే ఎందుకైనా మంచిదని చెప్పి ఒక 4 జంతువులను చంపి రాత్రి భోజనానికి అని చెప్పి ఆ జంతువుల యొక్క మాంసాన్ని వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. దరవు గారు, వాల్మీకి మహాముని అలా రాశారు ఏమిటండి? అలాగే రాశారండి. రామాయణము 52వ సర్గ 102వ శ్లోకంలో ఏమున్నదంటే, తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహమృష్యం వృషతం మహారురుం ఆదాయమేధ్యం త్వరితం బుభుక్షితౌ వాసాయ కాలే యతుర్వనస్పతిం. అంటే రామలక్ష్మణులు అతడు ఆకలి కొన్నవారై పందిని, మనుబోతును, చారల దుప్పిని ఈ 4 మహామృగములను చంపి వాడి మాంసమును భోజనార్థమై తీసుకొని శీఘ్రమే సాయంకాలమునకు ఒక వృక్షరాజము దగ్గరకు నివాసమునకై చేరిరి. అంటే ఈ 4 జంతువులను చంపి ఆ మాంసాన్ని తీసుకొని రాత్రి భోజనం కోసం అని చెప్పి అవన్నీ కూడా మూట కట్టుకొని ఒక మంచి వృక్షరాజ్యం మీద దొరుకుతుందా అని చెప్పి ఆ వృక్షరాజ్యం దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? రాత్రిపూట విశ్రాంతి తీసుకోవటానికి. సో ఆ రకంగా సీతారామ లక్ష్మణులు ఆ రోజు రాత్రిని ఒక వృక్షరాజ్యం కింద గడుపుతారు. రాత్రి సీతారాములకు పడక లక్ష్మణుడు ఏర్పాటు చేస్తాడు. సీత నిద్రపోతుంది కానీ రాముడు నిద్రపోడు. మొదటిసారిగా తన యొక్క మనస్సులో ఉన్నటువంటి బాధను లక్ష్మణుడి దగ్గర వెళ్ళగక్కుతాడు. చాలా దుఃఖంతో బాధపడుతూ ఉంటాడు. ఏమంటాడు శ్రీరాముడు? లక్ష్మణ, మహారాజు భార్యకు లొంగిపోయాడయ్యా. ఆయన చేసిన పని చూస్తుంటే ఆయన పురుషార్థాలలో కామానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతుంది. అయినా లక్ష్మణ, లోకంలో ఎంత తెలివి తక్కువ వాడైనా భార్య మాట విని కొడుకును దూరం చేసుకుంటాడా? ఇకపై మహారాజు వృద్ధాప్యముతో మరణిస్తాడు. ఆయన కుమారుల్లో పెద్దవాడిని నేను అడవులలో ఉన్నాను. ఇక భరతుడు ఏ అడ్డు ఆపు లేకుండా హాయిగా రాజ్యము చేసుకుంటాడు. లక్ష్మణ, నేను తలుచుకుంటే ఒకే ఒక బాణంతో శత్రు సంహారం చేసి అయోధ్యను తిరిగి పొందగలను. కానీ అది నా వీర్యత్వాన్ని ప్రదర్శించడానికి తగిన సమయం కాదయ్యా, అందుకని నేను ఊరుకుంటున్నాను అని తన బాధనంతా కూడా లక్ష్మణుడి దగ్గర వెళ్ళగొప్పుతాడు. అప్పుడు లక్ష్మణుడు రాముణ్ణి ఓదారుస్తూ, రామా, నువ్వు ధీరుడివి, కానీ నువ్వు ఒక భీరుడి వలె ఇలా దుఃఖించడం మంచిది కాదు. నిన్ను చూసి నేను సీత ఈ అరణ్యవాస కష్టాలను గరికపోచతో సమానంగా తేలికగా అనుభవిస్తున్నాము. నీవే ఆధారపడితే మేము నీటిలో నుండి బయటకు తీసినటువంటి చేపలలాగా గిలగిలా కొట్టుకుంటాము. నీవే నాకు సర్వస్వము. నిన్ను విడిచి నేను స్వర్గమునకైనా వెళ్ళను. కావున నీవు నిశ్చింతగా నిద్రించు అని లక్ష్మణుడు అంటాడు. సో ఆ ప్రకారంగా లక్ష్మణుడి యొక్క ఓదార్పుతోటి రాముడు ఉపశమనం చెంది కొంత ప్రశాంత మనస్సుతోటి ఆ రోజు రాత్రి హాయిగా నిద్రిస్తాడు. తెల్లవారుతుంది. వారు మరింత దక్షిణంగా ప్రయాణం చేసి భరద్వాజముని ఆశ్రమం దగ్గరికి చేరుతారు.
ఆ భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళి తమను పరిచయం చేసుకుంటారు. మేము ఇట్లా దశరథ మహారాజు పుత్రులు రామలక్ష్మణులు అని చెప్పి ఆయనకు తమ పరిచయం చేసుకొని నమస్కారాలు చేస్తారు. ఆయన సీతారామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి వాళ్ళని ఆదరిస్తాడు. తర్వాత భరద్వాజ మునిని అడుగుతారు, స్వామి మేము ఒక పర్ణశాల కట్టుకుందాం అనుకుంటున్నాం అడవిలో, ఎక్కడా అని చెప్పంటే, నాయన ఇక్కడికి ఒక 10 క్రోసుల దూరంలో, అంటే 32 కిలోమీటర్ల దూరంలో చిత్రకూట ఉంది. ఆ చిత్రకూట పర్వతం మీద మీరు పర్ణశాల కట్టుకోండి అయ్యా, ప్రశాంతంగా మీరు ఉండొచ్చు అని చెప్పి అంటాడు. సో సీతారామ లక్ష్మణులు ఆయన యొక్క అనుమతి తీసుకొని ఇంకా కిందకి వెళ్తారు. అక్కడ యమునా నది వస్తుంది. యమునా నది ఒడ్డున రామలక్ష్మణులు ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి కట్టెలు ఏరి, తీగలు ఏరి, ఆ కట్టెలతోటి తీగలతోటి ఒక తెప్పను తయారు చేసి దాని మీద సీత యొక్క వస్త్రాలు ఆభరణాలు అన్నీ పెట్టి వాళ్ళు ముగ్గురు ఎక్కి ఆ తెప్ప మీద యమునా నది యమునా నది మీద అవతల ఒడ్డుకు ప్రయాణం చేస్తుంటారు. గంగానదిలో లాగానే యమునా నది మధ్యలోకి ఈ తెప్ప జారంగానే సీతమ్మవారు మళ్ళా మొక్కుకుంటుంది, అమ్మా యమునా నది, మేము గనక సుఖంగా మళ్ళా అయోధ్య చేరి నా రాముడు కనుక పట్టాభిషిక్తుడైతే నీకు 1000 కడవల మద్యాన్ని మాంసాన్ని సమర్పించుకుంటాను అని మళ్ళీ మొక్కుకుంటుంది. యమునా నది అవతల ఒడ్డుకు చేరతారు. కొంత దూరం ప్రయాణం చేస్తారు. అక్కడ ఆ రాత్రిపూట ఆహారం కోసం మళ్ళీ కొన్ని జంతువులను చంపి ఆహారం తీసుకొని వాళ్ళు అక్కడ ఒక వృక్షరాజం దగ్గర ఆ రాత్రికి విశ్రాంతి తీసుకుంటారు. సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా నిద్రలో పోతారు. మరునాడు ఉదయం ఏం జరుగుతుంది? ముందుగా రాముడు నిద్రలేస్తాడు. లేచి లక్ష్మణుని సీతను నిద్రలేపుతాడు. నాయనా లక్ష్మణ లేవయ్యా, తెల్లవారింది అని నిద్రలేపుతాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు నిద్రలేచి ఇంకా మరింత ముందుకెళ్ళి చిత్రకూట పర్వతం దగ్గరికి చేరుతారు. ఆ చిత్రకూట పర్వతం మీదనే వాల్మీకి మహాముని ఆశ్రమం ఉంది. ఆ వాల్మీకి మహాముని ఆశ్రమానికి వెళ్ళి ఆయన దర్శించుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొంది ఆయన యొక్క అనుమతితోటి ఆ పక్కనే ఒక పర్ణశాల కట్టుకుంటారు వీళ్ళు. రాముడు అంటాడు, నాయన లక్ష్మణ ఒక పర్ణశాల నిర్మించయ్యా అంటాడు. అప్పుడు లక్ష్మణుడు పర్ణశాల నిర్మిస్తాడు. పర్ణశాల నిర్మించడం అయిపోగానే రాముడు అంటాడు, నాయన ఈ పర్ణశాలకు వాస్తు పూజ చేయాలి, కాబట్టి నువ్వు ఒక నల్ల లేడి మాంసాన్ని తీసుకొచ్చి దాన్ని ఉడకబెట్టి దానిని ఈ వాస్తు పూజ కోసం మనం అక్కడ అట్టిపెట్టు అని చెప్పి అంటాడు. లక్ష్మణుడు అలాగే ఒక నల్ల లేడిని చంపి దానిని బాగుగా వండి ఆ వాస్తు పూజ కోసం అని చెప్పి సిద్ధం చేస్తాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు సీతా దేవతలను పూజించి దేవతలకు పూలు పండ్లు దుంపలు ఉడికిన మాంసము దర్భలు మొదలైన వాటిని సమర్పించి ఆ కుటీరంలోనికి ప్రవేశించారు. ఆ కుటీరంలో గృహప్రవేశం జరిగిన తర్వాత రాముడు అంటాడు లక్ష్మణుడితోటి, నాయన ఈ ప్రకారంగా వాస్తు పూజ చేస్తే ఆ గృహస్థు ఆ గృహంలో ఎక్కువ కాలం నివసిస్తాడు అని అంటాడు. కానీ ప్రహ్లాదు గారు ఆ గృహంలో చేరిన తర్వాత ఎక్కువ కాలం నివసించడం అనేది జరిగిందా లేదా అనే దాన్ని గురించి వచ్చే కథలో చెప్పుకుందాం. ఇప్పటికీ శ్రీరాముడు ఒక ఆశ్రమం నిర్మించుకోవటం అనే ఘట్టం వరకు ఇవాళ చెప్పుకుందాం. తర్వాత కథని తర్వాత చెప్పుకుందామండి. నమస్కారం అండి. నమస్కారం అండి.